గ్రహణ సమయానికి అస్థి నిమజ్జనానికి మధ్య గల సంబంధం ఏమిటి? ఇది చాలామందికి వస్తున్న ప్రశ్న. అస్థి సంచయనం సాధారణంగా చనిపోయిన తర్వాత, అంటే దహనక్రియ జరిగిన తర్వాత మూడో రోజున కానీ మొదటి రోజున కూడా చేయొచ్చునని ఉన్నది. చాలా స్పష్టంగా గ్రంథాలలో మొదటి రోజున కానీ, మూడో రోజున కానీ, నాలుగో రోజున కానీ, ఐదో రోజు, ఏడో రోజు, ఈ రోజుల్లో అస్థి సంచయనం చేయొచ్చును అని ఉంది. అస్థి సంచయనం అంటే ఏమిటి? దేహాన్ని కాల్చేసిన తర్వాత, అంటే దహనం అయిపోయిన తర్వాత, ఆ దహనం అయిపోయిన చోట నుంచి అస్థికలని సేకరించడం. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే వారి అస్థికలను సేకరించడం. అస్థికలు అంటే పాపాలు ఉంటాయని అంటారు కనుక వీటిని సేకరించి నదిలో కలిపేస్తే అది పంచభూతాల్లో కలిసిపోతుంది, కొట్టుకుపోతాయి పాపాలన్నీ అనేది భావన. ఈ అస్థి సంచయనం అనేది కేవలం దహనం చేసేటప్పుడు మాత్రమే ఉంటుంది, ఖననం చేసేటప్పుడు ఉండదు. అక్కడ వాళ్ళ అస్థికలు మళ్ళీ తిరిగి తీయలేరు కనుక దహనం చేసేవారికి మాత్రమే అస్థి సంచయనం, అస్థి నిమజ్జనం అనే కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ క్రెమటోరియంలో దహనం చేస్తూ ఉన్నప్పుడు వారు మొదటి రోజే కూడా ఇచ్చేస్తున్నారు అస్థి సంచయనం జరగదు, వాళ్ళే ఏవో కొన్ని కలెక్ట్ చేసి ఇస్తారు. మూడవ రోజున ఎందుకంటే 2 రోజులు కొంచెం అదంతా చితి చల్లబడాలి కదా, ఆ చల్లబడిన తర్వాత మూడో రోజు వెళ్ళి కుమారుడు వెళ్ళి కొంతమంది పురోహితుల ఆధ్వర్యంలో, అంటే వారి పర్యవేక్షణలో ఎక్కడెక్కడి నుంచి తీయాలో అబ్బాయి శరీరం పై నుంచి కింద దాకా, శిరస్సు నుంచి పాదాల దాకా ఆ అస్థికలన్నీ తీసి ఒక కుండలో నిక్షిప్తం చేసి, ఆ కుండని రకరకాలుగా చెప్పారు ఇక్కడ. ఆ కుండని తక్షణమే అక్కడి నుంచి అక్కడికే తీసుకుపోయి నదిలో కలిపేయాలి అనేది ఒక భావన. రెండోది, అక్కడ ఒక చెట్టు ఎక్కడైనా ఉంటే ఆ చెట్టు మూలలో దీనిని పాతిపెట్టి తరువాత మనం ఎప్పుడు వెళ్తున్నామో అప్పుడు తీసుకెళ్ళి వెళ్ళటం అనేది రెండో పద్ధతి. ఈ రెండు కూడా చెప్పటం జరిగింది. ఈ రకంగా తీసుకువెళ్ళి చేసేటప్పుడు ఎప్పుడు మళ్ళీ తిరిగి వీళ్ళు నదిలో కలపాలి. మొదటి రోజు తీసిన రోజే కలిపితే చాలా ప్రశస్తము, మొదటిది. రెండవది, అసలు మనం చేసే కార్యక్రమాలన్నీ ఈ 10 రోజుల లోపల తప్పనిసరిగా దీనిని తీసుకెళ్ళి కలిపేస్తే ఆ తర్వాత మనం ఏమి చేసినా అతని రిమినెంట్స్ అన్నీ, అంటే చనిపోయిన వ్యక్తి యొక్క రిమినెంట్స్ అన్నీ ఏదో ఒక రకంగా పంచభూతాల్లో కలిసిపోయినాయి కనుక, మట్టిలోనో, అగ్నిలోనో, నీటిలోనో, గాలిలోనో, వాయువులోనో కలిసిపోయాయి కనుక అవన్నీను ఇక ఆ రిమినెంట్స్ ఏమీ లేవు కనుక, అంటే తిరిగి మనకు మిగిలేటటువంటి అవశేషాలు ఏమీ లేవు కనుక మనం ఏమి చేసినా ఈ కార్యక్రమాలన్నీ ఆత్మకి చేరుతాయి కనుక 10 రోజుల లోపలే, అంటే సపిండీకరణం చేసే లోపలే ఇవన్నీ చేసేయటం ఉత్తమం. మరి అనారోగ్య పరిస్థితుల్లో వేరే విషయం, కానీ అనారోగ్య పరిస్థితుల్లో కూడా కుమారుడే కలపాలని లేదు. కుమారుడు కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఇంకెవరైనా మేనల్లుడు కావచ్చు, ఇలాంటి వాళ్ళల్లో ఎవరైనా సరే తీసుకుపోయి వాటిని కలపచ్చు అని కూడా శాస్త్రంలో ఉంది. ఈ నదిలో కలిపే కార్యక్రమాన్ని గంగలో కలపాలా, ఎక్కడ కలపాలా అనేది మరొకటి. దగ్గర ఏది ఉంటే అదే గంగ. కృష్ణ ఉంటే కృష్ణ, గోదావరి ఉంటే గోదావరి, కావేరి ఉంటే కావేరి, నర్మద ఉంటే నర్మద, ఏది ఉంటే అది, మన పక్కన ఏ నది ఉంటే ఆ నది అంటే గంగగా భావించి, గంగ అంటే జలము అని అర్థం. అంతే తప్పితే ప్రతిసారి ప్రతివాళ్ళు గంగకే వెళ్ళాలని లేదు. ఈ రోజుల్లో 10 రోజుల లోపల ఏమిటి, ఏరోప్లేన్లన్నీ వచ్చాయి కనుక పొద్దున వెళ్ళి గంగలో కలిపే సాయంకాలానికి తిరిగి వచ్చేసేయచ్చు. ఆ సౌకర్యాలు కూడా ఈ మధ్యన వచ్చేసాయి కనుక ఆ పని చేయొచ్చు. శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం మొత్తం అస్థికలు ఒక్కసారే ఒక్కచోటే నిమజ్జనం చెయ్యాలి. అది ఎక్కడ చేస్తారనేది నిర్ణయించుకుని, అది తప్పనిసరిగా ఆ 10 రోజుల లోపల చేస్తే చాలా ప్రముఖం, చాలా పుణ్యం, వాళ్ళకి పూర్తిగా ఉత్తమ గతులు వస్తాయి అనేది నమ్మదగిన విషయము. దీని గురించి చక్కగా నిర్ణసింధువులో కానీ, ధర్మసింధువులో కానీ, గరుడ పురాణంలో కానీ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అది చక్కగా చదువుకోవచ్చు. ఇంకొకటి, గ్రహణ సమయం కంటే ముందరే ఎందుకు చేయాలి అంటే, గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు రాహుకేతువుల చేత మింగబడి ఆ సమయంలో ఒక రకమైన మైల వస్తుంది, సూతకము అంటాం. అందుకనే అది వచ్చే ముందర స్నానం చేస్తాము, అంటే పడుతూనే స్నానం చేస్తాం, మళ్ళీ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు స్నానం చేస్తాం. ఆ మధ్యకాలంలో అశౌచం అంటే సూతకము. సూతకం అంటే ఏంటి? ఇంకొక మృతి అంటే చంద్రుడు మనకు మామనే కదా అనుకుంటున్నాం, మరి ఇవన్నీ మన వాళ్ళే అని అనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఈ సూతకం పాటిస్తాం కనుక, ఆ ఒక సూతకం వచ్చాక ఆ అస్థికలు అలా ఉండంగా రెండో సూతకం దాకా వాటిని ఎదురు చూపుగా చేయకూడదు. కనుక గ్రహణం ముందర ఎందుకు కలుపుతాము అంటే, ఇంకొక సూతకం దానిని పాస్ ఆన్ చేయకుండా ఇంకో సూతకం కూడా దాని మీదకి వస్తే కొన్ని కార్మిక్ ఎఫెక్ట్స్, అంటే కర్మకి సంబంధించినటువంటి కొన్ని ఎఫెక్ట్స్ పెరుగుతాయి, కొన్ని దుష్ఫలితాలు కలుగుతాయి అనేది కూడా ఒక విశ్వాసం.
అన్నీ నమ్మటంలో ఉన్నది. తల్లిదండ్రుల మీద గొప్ప శ్రద్ధ ఆసక్తి ఉన్నటువంటి వారు అసలు అస్థి సంచయనం చేయంగానే దానిని అదే విధంగా తీసుకుని పోయి దగ్గర ఉన్న నదిలో కలిపేసేయటం, లేదా కాశీ అనుకుంటే ఆ రోజునే అప్పటికప్పుడే దగ్గర అదే రోజునే తీసుకుపోయి కలిపేసేయటం. ఎందుకంటే ఒకే రోజులో కాశీ వెళ్ళిపోయే సౌకర్యాలు మనకు వచ్చేసాయి. కాశీ కానీ, ప్రయాగ కానీ, గంగ, హరిద్వార్ కానీ ఇదంతా కూడా గంగే. అలాంటి చోట కలిపేటటువంటి అవకాశాలు మనకు వచ్చేసాయి. కనుక అదే రోజున కలిపేయటం అనేది అన్నిటికంటే మొట్టమొదటి ప్రయారిటీ. అందుకని తప్పనిసరిగా ఈ శరీరంలో ఉన్నటువంటి రిమినెంట్స్ అన్నిటినీ కూడా తప్పనిసరిగా అది తీర్చేసేయాలి. నదిలలో కానీ, అంటే నీటిలో అస్థికలు కాలవు కదా, చాలా వరకు కాలపోని అస్థికలు ఉండిపోతాయి. అటువంటి అస్థికలని కూడా నదిలో కలిపేయటం ద్వారా అది పూర్తిగా పంచభూతాల్లో ఒకటైన నీటిలో కలిసిపోయినట్టే. శరీరంలోని చివరి భాగాలు కూడా, అది అర్థం. సాధారణంగా చాలామంది హిందువులు పాటించే పద్ధతి ఇది. పాటించవలసిన పద్ధతి కూడా ఇదే. కనుక ఇంకొక సూతకం రాకుండా నిమజ్జనం చేయటం కోసం గ్రహణం దాకా ఎదురు చూడకుండా ఈ లోపలే తీసుకెళ్ళి నిమజ్జనం చేయటం. అసలు అంతదాకా కూడా చూడకండి. గ్రహణం వస్తుందా రాదా, ముందరే చేయాలా అనేది కూడా చూడకండి. అస్థి సంచయనం చేసిన రోజునే చేసేయండి, లేదా కనీసం ఆ 10 రోజుల లోపల చేయండి. ఇది నియమం. ఇలా చేస్తే ఆ ఆత్మలకి సంపూర్తిగా ఇక్కడి నుంచి విముక్తి కలుగుతుంది అని. అంతేకాదు, దహనం చేసిన చోట ఆ స్థలాన్ని కడిగేస్తారు. ఆ కడిగేయటం ద్వారా కూడా పూర్తిగా అక్కడ కడిగివేయబడి అప్పుడు సంపూర్తిగా దహనం అయిపోయినట్లు అని భావిస్తారు. అంటే దహనం చేసిన స్థలాన్ని కడుగుతారు. దహనం వల్ల తర్వాత మిగిలినటువంటి ఆ అస్థికలని తీసుకుపోయి నదిలో కలిపేస్తారు. ఇక్కడ ఉన్న మిగిలిన వస్తువులన్నీ ఏమన్నా చిన్న కొంచెం మిగిలిపోయిన అస్థికలు కూడా తీసుకుపోయి దగ్గర ఉన్నటువంటి నీటి వసతి ఉన్న చోట, అంటే నది ప్రాంతంలో కలిపేస్తారు. ప్రతి చోట కూడా అదే పద్ధతి. ఇదే పూర్తిగా అస్థి సంచయనం, అస్థి నిమజ్జనం, అంత్య సంస్కారం అవి ఎప్పుడు చేయాలి ఏమిటి అనే దానికి ఉన్న నిబంధనలు.